రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజాపాలన సర్కార్ నెరవేరుస్తోందన్నారు. హుజురాబాద్ లో రివెంజ్ కోసం ప్రచారానికి రాలేదని, పార్టీ ఆదేశిస్తే ప్రచారానికి వచ్చానన్నారు నవీన్ యాదవ్. 10 సంవత్సరాలు మీరు అవకాశం కల్పించారు బీఆర్ఎస్ కి. మీ కళ్ళ ముందు ఏం జరిగిందని చూస్తా ఉన్నారు. 2023లో ప్రజలకి బీఆర్ఎస్ మీద నమ్మకం పోయి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా గతంలో ఏం జరిగిందో చూస్తా ఉన్నారు. అప్పుల పాలైంది. ఈ రోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదే ఎగ్జాంపుల్ గా ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉందని చెప్పుకోవడానికి మా జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ అండ్ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ఒక ఎగ్జాంపుల్. సో ఈ రోజు కూడా మీరు అధికారం కాంగ్రెస్ ఉంది, అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా నేను నిన్న నైట్ లో హుస్నాబాద్ పోయాను. ఆ ప్రాంతంలో వేల కోట్ల నిధులతో అంతకుముందు ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. మన మంత్రివర్యులు పొన్నమన్న మినిస్టర్ అయిన తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా దాదాపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కార్పొరేషన్ లో మీరు గెలిపియండి, నేను మంత్రుల దృష్టికి తీసుకుపోతా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి కోటేయమని చెప్తా ఉన్నాను. 3 ఏళ్ల సమయం ఉంది. ఇంకా మీరు గెలిపించుకుంటే మీ పనులు అవుతాయి, మేము దగ్గర నుండి చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.